Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మీకు మేలు సహాయం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోంచి మనం ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ. హల్లెలూయా. ధన్యులు అన్న మాటకి అర్థం ఏంటంటే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, ఆనందించేవారని అర్థం వస్తుందన్నమాట. బైబిల్లో ఎవరు ధన్యులు అన్న విషయాన్ని మనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు, దేవుని మందిరానికి వచ్చేవారు ధన్యులు, దేవుని ద్వారా బలం పొందువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్తలో కూడా క్రీస్తు ప్రభువు వారు చెప్పిన ధన్యతలు అనేకమైన విషయాలు మనం చూస్తాం కదా. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కోసం దుఃఖించేవారు ధన్యులు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని ఎన్నో విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే దేవుని ఆజ్ఞలకు లోబడ్డ విషయం కోసం దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారో వారు ధన్యులు అని. మరి ముఖ్యంగా ఇక్కడ దేవునికి ఇవ్వడం కోసం మాట్లాడుతూ దేవుడు దశంభాగాన్ని అలాగే కృతజ్ఞత అర్పణని ఆయన మందిరానికి తీసుకురమ్మన్నారు. కొన్నిసార్లు ఇవ్వడం కోసం మాట్లాడాలన్నా, ఇవ్వడం కోసం వినాలన్నా కొంతమందికి ఇష్టం ఉండదు. అయితే దేవుడు ఇచ్చిన కట్టడ, అది దేవుని ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞతాపూర్వకంగా 10వ భాగాన్ని దేవునికి చెల్లించడం, కృతజ్ఞత అర్పణని కృతజ్ఞత కలిగి మనం చెల్లించడం మనకి దేవుని ఆశీర్వాదకరం. ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో, దేవునికి ఇవ్వడం విషయంలో ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆకాశవాక్యం రూపు మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత వారిని చూసిన ప్రజలు చెప్పే మాట వీరు ధన్యులు అని. హల్లెలూయా. అన్ని జనులు చెప్పే మాట దేవుడు చెప్తారు ఖచ్చితంగా మీరు ధన్యులు, దేవుని వాక్యానికి లోబడ్డారు కాబట్టి, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ధన్యులు అని. అయితే వాళ్ళు మాత్రమే కాదు, మీకు వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందంటే మనుషులు, బయట ఉన్న ప్రజలు కూడా చెప్తారు మీరు ధన్యులు అని. దేవుడు అంతలా దీవిస్తారు. అయితే కేవలం ఇవ్వడం కోసమే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు మనము ధన్యులమై ఉంటాము. కీర్తన గ్రంథంలో రాయబడుతున్న 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించేవారు ఎవరంట ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన శాసనములు నిత్యం వెతుకువారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని వెతికేవారు అంటే ఆ వాక్య ప్రకారం జీవించాలని, ఆ వాక్య ప్రకారం నడవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తారో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆనందంతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని ధన్యులను పిలుస్తాడు. దేవుడు పిలవడం మాత్రమే కాదంట, బయట ఉన్న ప్రజలు, మనుషులు కూడా పిలుస్తారంట వీరు నిజంగా ధన్యులు, వీరు నిజంగా ఆశీర్వదించబడిన వారు, వీరు నిజంగా ఆనందము సమాధానం కలిగిన వారని మనుషులు కూడా చెప్పుకుంటారు. దేవుడు ఎలా చేస్తాడు. యోసేపు జీవితంలో యోసేపు గారి కోసం అందరూ చెప్పుకోలేదా? ఆయన జ్ఞానవంతుడని చెప్పి, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్పి ఆ రోజు ఐగుప్తుని పరిపాలన చేసే రాజు ఒప్పుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కోసం బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒప్పుకున్నాడు. వీరు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, జ్ఞానవంతులు అని చెప్పి వీరి దేవుడు గొప్పవాడని అన్య జనులు వారి కోసం సాక్షి ఇవ్వడం మనం చూస్తాం. సొలొమోను గారు దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు దేవుడు సొలొమోను గారికి తన జ్ఞానంతో నింపారని. ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి, చూడడానికి, తెలుసుకోవడానికి అనేక దేశాల నుండి రాజులు, రాణులు వచ్చేవారు. షాబా దేశపు రాణి సొలొమోను గారిని బాగా పరిశీలించి ఆయన దగ్గర ఉన్నవాన్ని జ్ఞానమంతా చూసిన తర్వాత ఆమె అంటది కదా, నేను విన్నది సగమే, మీకున్న జ్ఞానంలో నేను విన్న సగమే. సొలొమోను గారు అంటారు మీరు ఇంకా జ్ఞానవంతులు, మీ దేవుడు చాలా గొప్పవాడని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. బైబిల్లో బిలాము అనే ప్రవక్తని బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి పిలిపిస్తాడు. ఆ సమయంలో బాలాకు అంటాడు కదా, వీరు ఆశీర్వదించబడిన వారులని, వీరు శాపానికి కాదు పాత్రలు, ఆశీర్వాదానికి పాత్రలని. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదానికి పాత్రలు? ఎందుకంటే వారు దేవుని మాటలు వింటున్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుని మాట వినేవారు, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికేవారు, వారు ఆశీర్వాదానికే కారకులు, వారు దేవునికే కారకులు, వారు ఆనందానికే కారకులు, కానీ వారు శాపానికి కాదు. మరియమ్మ గారి కోసం వీళ్ళు రాయబడింది కదా, అందరూ కూడా ఆమె ధన్యురాలు అంటారండి. అవునా కదా? ఇప్పటికీ కూడా మనం ధన్యురాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె దేవుని ఆజ్ఞలకు లోబడింది కాబట్టి, దేవుని మాట మీద చూపించింది కాబట్టి. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలన్నా, మీరు ఆనందంతో నింపబడాలన్నా, అనేక మంది మన కోసం మంచి సాక్ష్యం చెప్పాలి అన్నా మనము దేవుని ఆజ్ఞలకు ఏం చేయాలి? లోబడాలి అని. హల్లెలూయా.
అన్ని విషయాల్లో మనం దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు విశేషమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అన్ని జనులందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు, దేవ వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి, చేసే పనులు దీవించండి, జాబ్స్ దీవించండి, చదువుల్లో సహాయం చేయండి ప్రభావ. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆనందంతో సంతోషం నింపండి, గొప్ప కార్యాలు చేయండి. అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా వాళ్ళు ఉంచండి ప్రభావ. మిమ్మల్ని ఆశ్రయించిన వారిని ప్రభావ, మీ ఆజ్ఞల ప్రకారం బ్రతికే వారిని ప్రభావ, మీ మందిరానికి వచ్చేవారిని ప్రభావ ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి, కృపను అనుగ్రహించుకోండి దేవ. అనారోగ్యంతో బాధపడుతున్న ముట్టని స్వస్థపరచండి, నావనెత్తండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని సహకారం అందించుకునే దేవ. యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.